అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇవాల్టి రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్ని షఫుల్ చేసేసి ఇందులో నుంచి 3 కార్డ్స్ తీసుకుంటాను. సో ఈ 3 మెసేజెస్ వచ్చేసి ఇప్పుడు మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్. సో ఏంటి అవి అన్నది చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. Please give reading for my collective. What my collective need to know right now. What my collective need to know right now. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీరు ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి మెసేజెస్ ఏంటి. 3 మెసేజెస్. ఇది వచ్చేసి ఫస్ట్, సెకండ్ మెసేజ్, ఇది వచ్చేసి థర్డ్ మెసేజ్. సో లెట్స్ సీ. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ ఫస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ ఈస్ దిస్ ఫస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో ఫస్ట్ మీ మెసేజ్ మీకోసం యూనివర్స్ నుంచి వచ్చేసి ఏస్ ఆఫ్ స్వోర్డ్స్ చూపిస్తుంది. సో ఎస్, మీకు తొందరలో ఇది చాలామందికి 1 వీక్లో జరిగే ఛాన్సెస్ ఉంది. 1 వీక్ నుంచి 10 డేస్లో జరిగే ఛాన్సెస్ ఉంది. సో చాలా స్ట్రాంగ్గా దేని గురించో క్లారిటీ రాబోతుంది. స్పెషల్లీ మీరు పర్టికులర్లీ ఏదైనా ఒక థాట్, ఒక ఆలోచన ఉంది. అది రిలేషన్షిప్ గురించి అయ్యుండొచ్చు, మీ కెరియర్ గురించి అయ్యుండొచ్చు, దేని గురించో ఒక ఆలోచన కంటిన్యూస్గా నడుస్తుంది. అంటే అక్కడ ఏంటి అని అంటే మీ సిచ్యువేషన్ ఎలా అంటే అక్కడ ఒక క్లారిటీ లేదు ఆ సిచ్యువేషన్కి సంబంధించి. సో కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు, ఎమోషనల్ డిస్టర్బ్ అవుతూ ఉన్నారు, దీనివల్ల స్ట్రెస్ తీసుకోవడము, ఓవర్ థింక్ చేస్తూ ఉండడం అనమాట. సో దీనికి సంబంధించి మీకు ఈ క్లారిటీ అనేది రాబోతుంది. డెఫినెట్లీ నెక్స్ట్ ఒక 7 డేస్ నుంచి 10 డేస్లో మీరు ఒక ట్రూత్ని రియలైజ్ అవ్వబోతున్నారు. ఆ థాట్ ఏదైతే డిస్టర్బ్ మిమ్మల్ని చేస్తుందో దానికి సంబంధించి ఆ కన్ఫ్యూషన్స్, ఆ డౌట్స్ అన్నీ ఎండ్ చేయబోతున్నారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇది ఎలా వస్తుందంటే మీకు మూమెంట్ ఆహా మూమెంట్ టైప్ అనమాట. సో ఆలోచిస్తూ ఆ సిచ్యువేషన్ గురించి థింక్ చేస్తూ ఏం చేస్తే బాగుంటుంది, కెరియర్కి సంబంధించి అయినా సరే, రిలేషన్షిప్కి సంబంధించి అయినా సరే, అలా ఆలోచిస్తున్నప్పుడు ఉన్న పలంగా మేబీ పని చేసుకుంటూ ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా జస్ట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఏదో వర్క్లో ఉన్నప్పుడు ఈ ఆలోచన అంటే ఈ క్లారిటీ అనేది ఒక్కసారిగా రావడం, ఓ ఇది జరుగుతుంది, ఇది నేను తెలుసుకోవాల్సింది అన్నట్లు అనమాట. అంటే ఆ లైట్ అనేది ఒక్కసారిగా వచ్చేసి మీకు ట్రూత్స్ అన్నీ రియలైజ్ అవుతున్నారు. పర్టికులర్లీ ఒక క్లారిటీ అనేది రాబోతుంది అన్నట్లు చూపిస్తుంది. అయితే ఈ క్లారిటీ వచ్చిన వెంటనే ఒక రిలీఫ్ అనమాట మీకు. అంటే ఈ స్ట్రెస్ అంతా వెళ్ళిపోవడము. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే మీరు ఏదో మూవీ సాంగ్ విన్నారు అనుకోండి, అది గుర్తు రావట్లేదు, ఎక్కడ విన్నాను ఏంటి అని చెప్పేసి డిస్టర్బ్గా అనిపిస్తుంది, రైట్? అది అలానే ఉంటుంది, తెలిసేంత వరకు డిస్టర్బ్గా అనిపిస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ అనమాట పర్టికులర్లీ. సో అదేదో జరుగుతుంది, దానికి సంబంధించి సడన్ లైట్ అనేది రావడం, సడన్ ఆన్సర్స్ అనేది రావడం అనేది మీ జరిగే ఛాన్సెస్ ఉంది నెక్స్ట్ 1 వీక్ నుంచి 10 డేస్ లోపు. చాలా స్ట్రాంగ్ క్లారిటీ. అండ్ ఇది వచ్చేసి మీకు హీలింగ్ని, పీస్ని తీసుకొని వస్తుంది మీ లైఫ్లో. అండ్ కొంతమందికి మీరు ఏదైనా ఐడియా గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కెరియర్కి సంబంధించి ఏదైనా పాత్రలో వెళ్తే బాగుంటుందనో, లేకపోతే బిజినెస్కి సంబంధించి ఏదైనా ఐడియా వస్తే బాగుంటుందనో, ఏదైనా సొల్యూషన్ కూడా అనమాట. అంటే ఇది ఏం చేస్తే నాకు సొల్యూషన్ వస్తుంది సిచ్యువేషన్లో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండొచ్చు. సో సడన్ ఐడియాస్ అనేది రావడము, ఒక ఇన్నోవేటివ్ ఐడియా అనేది రావడము మీకు తొందరలో జరిగే ఛాన్సెస్ ఉంది. ఈ ఐడియా చిన్నదైనప్పటికీ దీని పొటెన్షియల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక్కసారిగా అది పాప్ అవ్వడం అనమాట మీ మైండ్లో. సో దీంతో మీకు న్యూ బిగినింగ్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్. ఓకే, సో మరి సెకండ్ మెసేజ్ ఏంటో చూద్దాము. అండ్ నేను ఇంకోటి కూడా ఏం చూస్తున్నాను అని అంటే ఇక్కడ ఆల్రెడీ వచ్చింది మెసేజ్. సో ఒక్కసారిగా ఈ క్లారిటీ, ట్రూత్ రియలైజ్ అయిన వెంటనే ఆ నెగిటివ్ థాట్స్, ఆ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఇంకా మీరు పీస్, ఒక్కసారిగా కామ్ అనేది రావడము, హీలింగ్ అనేది వెంటనే కూల్గా ఇది నేను కావాలని చెప్పి అనుకున్నది అని చెప్పేసి ప్రశాంతంగా అనిపించడం అనమాట. సో దీనివల్ల మీకు మంచిగా స్లీప్, నిద్ర బాగా రావడము, హెల్త్ కూడా కొంచెము నార్మల్ అవ్వడము ఇది జరిగే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి ఒక బ్యూటిఫుల్ న్యూ ఐడియా, న్యూ థాట్, ఒక క్లారిటీ అనేది రాబోతుంది, మీరు రిసీవ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. ఓకే, సో మరి చూద్దాము సెకండ్ మెసేజ్ ఏముందో.
Universe, please show me what is the second message for my collective, what my collective need to know right now. What is the second message for my collective? సో సెకండ్ మెసేజ్ వచ్చేసి 10 ఆఫ్ స్వర్డ్స్ చూపిస్తుంది. ఎస్, ఇక్కడ క్లారిటీ వస్తుందని అంటే 10 ఆఫ్ స్వర్డ్స్ వచ్చేసి అన్నెసరీ స్ట్రెస్, ఓవర్గా థింక్ చేస్తూ ఉండి పీస్ని లూజ్ అవుతూ ఉండడము, ఇది రైట్. సో దీనికి కంప్లీషన్ అనేది వస్తుంది. అంటే మీరు ఒక్కసారిగా మీరు వాక్ అవే అయిపోవడం అనమాట. ఈ నెగిటివ్ సిచ్యువేషన్లో ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఈ 10 అయిపోయిన తర్వాత వచ్చేది ఈ ఏస్ ఆఫ్ స్వర్డ్స్. అంటే ఈ ఏదైతే బర్డన్ ఉందో, ఏదైతే నెగిటివ్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ ఉందో, ఇది ఎండ్ అయిన తర్వాత వచ్చేదే ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ అనమాట. సో సెకండ్ మెసేజ్ మీకు యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే సేమ్ అదే చూపిస్తుంది, క్లారిటీ వస్తుంది. ఈ పెయిన్ ఏదైతే ఉందో మీకు ఇప్పుడు లైఫ్లో స్పెషల్లీ మెంటలీ డిస్టర్బ్ అవుతూ ఉన్నారో, ఇది ఎండ్ అయిపోయి న్యూ బిగినింగ్ సైడ్ వెళ్తూ ఉన్నారు, క్లారిటీ సైడ్, ట్రూత్ సైడ్ వెళ్తూ ఉన్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి సెకండ్ మెసేజ్. కొంతమందికి ఏంటి అని అంటే మీ లైఫ్లో ఏదైనా హెల్ప్ అవ్వట్లేదు మీకు, అది కెరియర్ అవ్వచ్చు, లేకపోతే రిలేషన్షిప్ అవ్వచ్చు, టాక్సిక్గా ఉంది అని అంటే మాత్రం ఇంకా దాని నుంచి మీరు ఒకసారిగా అంటే మీరు టర్న్ అయిపోయి పాజిటివ్ సైడ్ వెళ్ళడము, ఇంకా ఈ సిచ్యువేషన్లో ఉండలేను నేను, చాలా స్ట్రెస్ అవుతుంది నాకు అని చెప్పేసి వాక్ అవే చేయడం అనమాట. సో మీ బ్యాగ్ అక్కడ చూపించేసి ఇంకా నేను వెళ్తాను, నాకు ఇక్కడ వద్దు ఇంకా ఇది ఈ నెగిటివ్ సిచ్యువేషన్ అని చెప్పేసి అనుకోవడం అనమాట. సో ఆ క్లారిటీ, ఈ పెయిన్కి, బర్డన్కి, సిచ్యువేషన్స్కి, నెగిటివ్ సిచ్యువేషన్స్కి కంప్లీషన్ వస్తుంది. న్యూ క్లారిటీ సైడ్, న్యూ బిగినింగ్ సైడ్ వెళ్తూ ఉన్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, సో చాలా చాలా థాట్స్ నడుస్తున్నాయి మీ మైండ్లో, దానికి ఎండ్ పడిపోతుంది నెగిటివ్ థాట్స్కి. ఓకే, సో మరి థర్డ్ మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్. అండ్ మనకు మంత్లీ రీడింగ్, 30 days రీడింగ్ అని చెప్పి చేశాను రైట్, అందులో కూడా ఇలాంటితో చూపించింది. లైక్ కొంచెం మీరు ఏదో పర్టికులర్ సిచ్యువేషన్కి సంబంధించి అన్నట్టు ఆ రీడింగ్ చూస్తే మీకు కొంచెం ఇంకా క్లారిటీ వస్తుంది. సో అది ఎండ్ అవుతుంది అనమాట ఈ పెయిన్ అంతా. Universe, please show me what is this third message for my collective, what my collective need to know right now, what my collective need to know right now. థర్డ్ మెసేజ్ వచ్చేసి కింగ్ ఆఫ్ వాండ్స్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈ ఎనర్జీ ఉన్న పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది చాలా స్ట్రాంగ్గా. కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ, వెరీ అట్రాక్టివ్, వెరీ పవర్ఫుల్, వెరీ స్ట్రాంగ్, చార్మింగ్ పర్సన్ అనమాట. అంటే ఇంకా మ్యాగ్నెటిక్గా ఉండే పర్సన్, చూసిన వెంటనే మాట్లాడాలి అనిపించడము, అంటే ఇంప్రెస్ అయిపోవడము, ఇలాంటి కైండ్ ఆఫ్ పర్సన్. అమ్మాయి అయినా అవ్వచ్చు, అబ్బాయి అయినా అవ్వచ్చు. ఓకే, సో ఈ అంటే కరిస్మాటిక్గా ఉంటారు. అది ఏజ్తోనో లేకపోతే బాడీ టైప్తోనో ఇలా ఉండదు, ఎనర్జెటికలీ అనమాట నేను చెప్పేది. సో ఇలాంటి టైప్ ఆఫ్ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యేటట్లు చూపిస్తుంది చాలా స్ట్రాంగ్గా. వెరీ పవర్ఫుల్ పర్సన్. ఈ పర్సన్ నుంచి మీరు ఒకటి కొంతమందికి ఇది ఒక కనెక్షన్ లాగా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో కొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్ మిమ్మల్ని కెరియర్లో ఇంకా మీ గురించి మీరు ప్యాషనేటెడ్గా అవ్వడము, పవర్ఫుల్గా అవ్వడం అని చెప్పేసి, ఎలా అట్రాక్టివ్గా ఉండాలి అని చెప్పేసి నేర్పించడం. అంటే వాళ్ళు వచ్చి ఏం చెప్పరు, అంటే వాళ్ళు ఉండే విధానం చూసి మీకే అనిపించడం అనమాట. సో ఈ పర్సన్ ఎంత కూల్గా ఉన్నారు, ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు, నేను కూడా ఇలా ఉంటే బాగుంటుంది, ప్యాషనేటెడ్గా ఉండాలి అని చెప్పేసి అనమాట. అంటే తెలియకుండానే మీకు ఒక టైప్ ఆఫ్ రోల్ మోడల్ లాగా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఇలాంటి పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఇక్కడ. చాలా 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 స్ట్రాంగ్ పర్సన్. ఓకే, అండ్ కొంతమందికి మీ లైఫ్లో ఇలాంటి పర్సన్ ఆల్రెడీ ఉన్నారు, బట్ ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు, సిచ్యువేషన్ కొంచెం ఇప్పుడు స్టక్ సిచ్యువేషన్ లాగా నడుస్తుంది అని అంటే కనుక, ఇలాంటి పర్సన్ మీ లైఫ్లో మీకు కనెక్ట్ అయి ఉన్న పర్సన్ మీ సైడ్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో అంటే వాళ్ళు మాట్లాడడము, లేకపోతే ఇనీషియేషన్ అనమాట, ఎక్కడికైనా బయటికి వెళ్ళడము, లేకపోతే రిలేషన్షిప్ మళ్ళీ వర్క్ చేద్దాము అని చెప్పడం. సో ఇలాంటి ఇనిషియేషన్ కూడా ఏదో వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. అండ్ కొంతమందికి ఏంటి అని అంటే కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీతో ఆల్రెడీ మీరు ఈ ఎనర్జీలో ఉన్నారు, పవర్ఫుల్ ఎనర్జీలో అని అంటే మీరే కరేజియస్గా ఉండి, అంటే ఇక్కడ ఎండ్ అయిపోతుంది రైట్, పెయిన్ ఎండ్ అవుతుంది, పాస్ట్ పెయిన్స్ చాలా రిలీజ్ చేస్తున్నారు. అందుకే మీరు ఒకసారి మంత్లీ ఓవర్వ్యూ చూస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది ఏం జరుగుతుంది, మోస్ట్లీ మంత్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్లు. సో అందుకే 10 of Swordsతో పాస్ట్ని, నెగిటివ్ సిచ్యువేషన్స్ని, ఇన్సెక్యూరిటీస్, డ్రామాస్ ఏదైతే హోల్డ్ చేసి పెట్టుకున్నారో దీనికి సంబంధించి క్లారిటీ వచ్చేసి వెంటనే దాని నుంచి బయటకు వచ్చేస్తున్నారు, పాజిటివ్ సైడ్ మూవ్ అవుతున్నారు. అంటే ఇక్కడ యాక్షన్ టేకింగ్ అనమాట. నా లైఫ్ని నేను కంట్రోల్లో తీసుకుంటాను, నాకు నచ్చినట్లు చేస్తాను, కెరియర్
కెరియర్ ఇంప్రూవ్ చేసుకుంటాను, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటాను, స్ట్రాంగ్గా బిల్డ్ అవుతాను అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో ఈ విధంగా కూడా మీరు ఒక పవర్ఫుల్ పర్సన్ లాగా కూడా మీరు మారే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి ఇది డిఫరెంట్ స్టెప్ ఉంటుంది. ఇప్పుడిప్పుడే మీరు ఈ చేంజెస్లోకి ఎంటర్ అయ్యారు అని అంటే ఇది స్టార్టింగ్ స్టెప్. ఓకే, అంటే మేబీ ఒక చిన్న హాబీని నేర్చుకోవడం లాంటిది, మేబీ లేకపోతే రిస్క్ లాంటిది ఏదైనా మీకు ఎప్పుడు చేయండి డిఫరెంట్గా చేసే లాంటిది. సో ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా మీరు ప్యాషనేటెడ్గా యాక్షన్ తీసుకుంటున్నారు, మీ లైఫ్లో చాలా కరేజియస్గా చాలా పవర్ఫుల్గా ఉండబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఎప్పుడైతే ఎనర్జీ ఈ దాంట్లో ఉంది అని అంటే కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ కొంచెము రిలేషన్షిప్స్కి వచ్చేసరికి అంత స్ట్రాంగ్ కాదు. బట్ కెరియర్ విషయానికి, బిజినెస్ విషయానికి, అవతల వాళ్ళని అట్రాక్ట్ చేసేదానికి ఇలాంటి మ్యాగ్నెటిజం అనమాట. సో ఇలాంటి దానికి సంబంధించి చాలా పవర్ఫుల్. అంటే ఈ పీపుల్ వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ అక్కడ ఉంటే ఆ ప్రజెన్సే పవర్ఫుల్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా మీ ఎనర్జీస్ చేంజ్ అవుతుంది. లేదు అని అంటే మీరు ఈ విధంగా చేంజ్ అవ్వాలి ఇంత అట్రాక్టివ్గా అన్నట్లు మీ లైఫ్లోకి ఆ ఎనర్జీతో ఉన్న పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఈ మెసేజ్, థర్డ్ మెసేజ్. అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే టైం లైన్ ఈ రీడింగ్కి వచ్చేసి చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది. ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎప్పటి వరకు అని అంటే నెక్స్ట్ 1 month లోపు ఈ విషయాలు జరిగే టైం 2 weeks నుంచి 1 month వరకు ఇది జరిగే ఛాన్సెస్ ఉంది. మోస్ట్లీ టైమింగ్ అంత క్లియర్గా చూపించదు మనం అడిగేంత వరకు, బట్ ఈ రీడింగ్లో పర్టికులర్లీ టైం లైన్ చూపిస్తుంది. నెక్స్ట్ 2 weeks నుంచి 1 month వరకు ఇది జరిగే ఛాన్సెస్ ఉంది అన్నట్లు. ఓకే, సో ఎనీవే ఈ పాజిటివ్ మెసేజెస్ మీరు అట్రాక్ట్ చేయండి. ఎనీవే మనము విజయదశమి దగ్గర ఉన్నాము రేపే, రైట్? సో దీనికి సింబాలిక్ మీనింగ్ వచ్చేసి ఏంటంటే మనలో ఈ 10 days ఈ నవరాత్రి మీనింగ్ వచ్చేసి ఏంటి అని అంటే మనలో ఉన్న నెగిటివ్ థింగ్స్ ఏదైతే ఉందో, ఈగోయిస్టిక్ బిహేవియర్స్ ఉంది, రైట్? రావణాసుని 10 తలలు దానికి సింబాలిక్, యాక్చువల్లీ ఈగో సింబాలిక్ అనమాట. సో ఇవన్నీ మనలో ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడైతే మనం ఎండ్ చేస్తామో మనము గాడ్లీ నేచర్కి అంటే కంప్లీట్ కంపాషనేట్ లవ్, వీ విల్ బికమ్ లవ్ అనమాట. సో అక్కడికి రావాలి, ఈ నెగిటివ్ థింగ్స్ ఎండ్ చేయాలనేది ఈ ఫెస్టివల్ సింబాలిక్. సో కాబట్టి ఆల్రెడీ మీకు యూనివర్స్ నుంచి కూడా మెసేజ్ వస్తుంది. ఆ నెగిటివ్ థింగ్స్ బాధ అయ్యి ఉండొచ్చు, కోపం అయ్యి ఉండొచ్చు, ఇరిటేషన్, లేకపోతే కొంతమంది కొన్ని థింగ్స్ ఈగోయిస్టిక్గా ఉండడము ఏదైతే ఉందో అవన్నీ రిలీజ్ చేసేసి పాజిటివ్ సైడ్, పవర్ఫుల్ సైడ్ వెళ్తూ ఉన్నారు. సో ఈ మెసేజెస్ని క్లెయిమ్ చేసుకోండి, అదేవిధంగా యాక్ట్ కూడా చేయండి. సో ఎస్, ఇది అఫర్మేషన్ వచ్చేసి ఐ యామ్ బికమింగ్ పవర్ఫుల్. ఓకే, ఐ యామ్ బికమింగ్ పవర్ఫుల్ అని చెప్పేసి కింద మీరు కమెంట్ చేయండి, అదేవిధంగా యాక్ట్ కూడా చేయండి మీ లైఫ్లో. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. మరి రేపు నేను వీడియో చేస్తానో చేయనో తెలీదు. సో ఒకవేళ చేస్తే చూద్దాము. సో చేయలేదు అని అంటే మాత్రం మీకు అందరికీ ఇప్పుడే నేను విష్ చేస్తున్నాను. అందరికీ విజయదశమి, దసరా శుభాకాంక్షలు. మీరు మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్తో, మీ లవ్డ్ వన్స్తో కలిసి హ్యాపీగా ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఓకే, సో ఎనీవే ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.